అండి. ఎస్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మహబూబ్ గారు ఉన్నారు, వాలంటీర్ల సంఘం అధ్యక్షులు. మహబూబ్ గారు. హలో. ఎస్ సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు మహబూబ్ గారు? సార్, మేము ఇంత ముందర గతంలో కూడా పార్టీలు అతీతంగా పనిచేసామండి. ఎవరికి పార్టీ వాళ్ళకు కూడా అమ్మఒళ్ళు అందినాయి, ప్రతిదీ అందినాయి. మేము పార్టీకి పనిచేయాల, ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా పనిచేసాం. అంతే, ఈ ప్రభుత్వాన్ని కూడా పని చేస్తాం. చంద్రబాబు గారు మాకు 10,000 జీతం ఇస్తా అని హామీ ఇచ్చారు. ఇందులో చాలా వరకు అమ్మాయిలే పనిచేస్తున్నారు. అందరు మహిళలే ఎక్కువ శాతం ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థలో. ఎస్ సార్, బాగా 80% కానీ మీలో ఎంతమంది వైసీపీ అనుకూలమైన వ్యక్తులు ఉన్నారు అన్న విషయంలో కొంత అనుమానం ఉన్నట్టుంది కదా అధికార పార్టీకి. వైసీపీ పనిచేస్తే ఇప్పుడు వైసీపీ పార్టీ గెలిచిండేది కదా సార్. ఇంటింటికి వెళ్ళి ఓట్లు దగ్గరుండి వేపించుకునే వాళ్ళం కదండి. మేము పార్టీకి పనిచేయలేదు సార్. సంక్షేమ పథకాలు ఇచ్చాము జనాలకి. ఇప్పుడు కూడా క్యాస్ట్ ఇన్కమ్ కావాలన్నా మాకే ఫోన్లు చేస్తారు. ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఎంఆర్ ఆఫీస్ దగ్గర తిరిగి బాగా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు మేము రాసి ఇచ్చి 50 రూపాయలు చలానా కట్టి ఎమ్మటే ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తున్నారు. డ్యూటీలు లేకపోయినా రాసి ఇస్తున్నాం వాళ్ళకి. బెనిఫిషరీస్ ప్రతిదీ మాకే ఫోన్లు చేస్తారు. ఇప్పుడు కూడా ఇప్పుడు పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవ్వట్లా. కింద నుంచి ఉంటారు, పైనుంచి జనాలు వచ్చి ఒకే చోట వచ్చి తీసుకుంటారు. అదే మేమైతే ఇంటింటికి వెళ్ళి డోర్లు తట్టి ఇంటి ముందర ఇచ్చేవాళ్ళం. ఒక పాయింట్ చూసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు, అక్కడే వచ్చి పింఛన్ ఇచ్చేస్తారు, క్లీన్ చేసేస్తారు. మేమైతే ఇంటింటికి వెళ్ళి ముసలోళ్ళకైతే ఇంటి లోపలికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. కానీ మహబూబ్ గారు, అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు గతంలో కూడా, మీ స్కిల్స్ని డెవలప్ చేసి మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాలని చూస్తున్నాను నేను. కేవలం ఆ గ్రామాల్లో 5,000 రూపాయలకు పనిచేసే విధంగా కాకుండా వాలంటీర్లుగా ఉన్న చదువుకున్న పిల్లలు ఉన్నారు చాలామంది, వారందరికీ ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసి వారిని వేరే చోట ఎక్కడైనా వాడుకొని వారి స్కిల్స్ని డెవలప్ చేసి వారి ద్వారా ప్రభుత్వానికి అదేవిధంగా వారికి కూడా కొంత మెరుగైన జీవన విధానం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు. ఇటీవల కాలంలో జరిగిన మీటింగ్ లో కూడా చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం చూపిస్తారు, మేము చూపించాం అక్కడ వెళ్ళి చేయండి అంటారు. కానీ ఇక్కడ ప్రతిదీ అమ్మాయిలు ఎక్కువ శాతం ఉన్నారండి. ఇక్కడంటే మేము స్వతహాగా వచ్చాం, స్వయంగా చేసి ఒక మనుషులు సేవ చేయాలని మా ఉద్దేశంతో 5,000కే పనిచేసాం మేము. వాళ్ళు ఏదో ఒక కంపెనీలో వెళ్ళి ఏదో స్కిల్ డెవలప్మెంట్ చూపించాం, పొద్దున్న సాయంత్రం దాకా అక్కడ పని చేయండి, వాళ్ళు 10,000 ఇస్తారంటే ఎలా ఇస్తారు సార్? మేము చేసింది ఏ పని? ప్రజలకు సేవ చేశాం. రైట్ మహబూబ్ గారు, మళ్ళీ రైట్ మనం టీడీపీ వర్షన్ తీసుకుందాం. సయ్యద్ రఫీ గారు ఉన్నారు. రఫీ గారు, వాలంటీర్ల పట్ల ఎప్పుడు కరుణిస్తారు మీరు? ఎప్పుడు కరుణ కలుగుతుంది? నమస్కారం సార్. సార్ బలరాం గారు. ఎస్ సార్. మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి